జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుందని అంటారు. ఎందుకు? భారతంలో ఉదంకుడు గురువుగారికి గురుదక్షిణగా గురుపత్ని కోరిక మేరకు కర్ణాభరణాలు కొరకు పౌష్యమహారాజు వద్దకు వెళతాడు. పౌష్యమహారాజు వచ్చినది విప్రుని కుమారుడని, విప్రునికి అందులో మునివాసం చేసే బ్రాహ్మణునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని అతిథి సత్కారాలు చేసి భోజనము చేసి వెళ్ళమని చెబుతాడు. భోజనానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడు ఉదంకుడు భోజనానికి ఉపక్రమిస్తుండగా ఆ భోజనములో ఒక వెంట్రుక వస్తుంది. అప్పుడు ఉదంకుడు ఆ వెంట్రుకను చూసి పౌష్యమహారాజుని గ్రుడ్డివాడు కమ్మని శపిస్తాడు. పౌష్యమహారాజు మునివాసము చేసిన బ్రాహ్మణుడు కదా అని పిలచి విస్తరి వేసి భోజనము వడ్డిస్తే పుణ్యానికి పోతే పాపము ఎదురైందని చింతిస్తాడు. మంచి పనైనా సరే తరచి తగు వ్యక్తులకు మాత్రమే చేస్తే పుణ్యము. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.